బంద్ పెట్టిండు. కిట్లు బంద్ అయినాయి, దేవుని మీద ఒట్లు, ప్రతిపక్షాల మీద తిట్లు. ఇంతకు మించి ఏమైనా ఉండదా? రేవంత్ రెడ్డి కిట్లు బంద్ పెట్టిండు, దేవుని మీద ఒట్లు పెట్టిండు, ప్రతిపక్షాల మీద తిట్లు పెట్టిండు. మాట్లాడమంటే తిట్లే, సమాధానం చెప్పచేత కదా నీకు? ఎవడు తిడతాడు? ఎవడు బూతులు అందుకుంటాడు? ఎవడి దగ్గర అయితే సమాధానం ఉండదో, ఎవడి దగ్గర అయితే సమాధానం ఉండదో, ఎవరికైతే చేత కాదో వాడే తిట్ల పురాణం అందుకుంటాడు కదా. దానిలో ఎవడు చేస్తాడు? కొట్లాటకి ఎవడు వెళ్తాడు? నీ దగ్గర సమాధానం ఉంటే ఒప్పిస్తావు, నువ్వు మాట్లాడి మాటతో ఒప్పిస్తావు. నీ దగ్గర ఒప్పించే దమ్ము లేదు, నువ్వు ఒప్పించే గుణము లేదు, నువ్వు పని చేయలేదు, నీకు చేత కాదు కనుకనే తిట్ల పురాణం అందుకుంటున్నావు. నీ నాయకులను దాడులకు ఉసిగొలుపుతావు నువ్వు బిడ్డ. కానీ నడవది, ఎక్కువ కాలం నడవది, గుండాగిరి నిలబడదు. నువ్వేమని చెప్పినావు? ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తాము అన్నావు. 6 గ్యారంటీలు కాదు, 7వ గ్యారంటీగా ప్రజలకు ధర్నా చేసే హక్కు, ప్రజలకు ప్రశ్నించే హక్కు 7వ గ్యారంటీగా ఇస్తామని చెప్పావు. కానీ ఏం చేస్తున్నావు? మన ఖమ్మంలో వరదలు వచ్చినాయని పోతే మా మీద దాడి చేసే ప్రయత్నం చేసినావు. మూసీ బాధితులకు సాయం చేయండి అంటే తిట్ల దండకం అందుకుంటున్నావు. నీ చేతగాంతనం, బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నావు. నీది కూలగొట్టా, నాది కూలగొట్టా అంటున్నావు. కొట్టు, నేను ఎవడొద్దంటుండు? అన్యాయంగా ఉన్న ప్రతి ఒక్కరిది కూలగొట్టు, కావాలంటే మేము దగ్గరుండి మీకు సాయం చేస్తాం. కానీ మా రైతులకు రుణమాఫీ చేయి, మా రైతులకు రైతు బంధు ఇయ్యి, పేద మూసి బాధితులను ఇవాళ 2013 చట్టం ప్రకారంగా వాళ్ళని ఒప్పించి మెప్పించి సాయం చేయాలి తప్ప నువ్వు గుండాగిరి చేస్తే బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు. ఎందుకంటే ఉద్యమకారులం మనం. వైఎస్ రాజశేఖర రెడ్డి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి రోషేలతోనే కొట్లాడి తెలంగాణ తెచ్చిన వాళ్ళం కదా. ఆ రోజు ఏ కేసులకు భయపడలే, ఎలాంటి టాటాకు చప్పుళ్లకు బెదిరిపోలే. ఢిల్లీని కదిలించి తెలంగాణ తెచ్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఆ రోజు ఎంత కష్టపడి తెలంగాణ తెచ్చినామో ఈ రోజు మా తెలంగాణ రైతుల ప్రయోజనాలు, తెలంగాణ ప్రజల ప్రయోజనాలు కాపాడడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ కట్టుబడి ఉంటది, మీకు అండగా ఉంటది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మాది ప్రజల పక్షం, ప్రజల పక్షమే ఉంటాం. దయాకర్ రెడ్డి అన్నాడు, ఆ రోజు నేను ఆరోగ్య మంత్రిగా ఉన్నా, అన్న వచ్చి నువ్వు ఇచ్చేదాకా కాదు అంటే ఇదే తొర్రూరులో 100 పడకల ఆసుపత్రి శాంక్షన్ ఇచ్చిన, పాలకుర్తిలో 50 పడకల ఆసుపత్రి ఇచ్చిన. ఎందుకైతే లేవు పనులు? ఎందుకు పనులు ముందుకు పోవట్లేదు? నేను అడుగుతా ఉన్నా, పనులు ముందుకు పోవాలన్నా వద్దా? ఇవాళ అన్నీ ఆపేసిండ్రు. దవాఖానల మందులు లేవు, దవాఖానల నిర్మాణం ఆగిపోయింది, రోడ్ల నిర్మాణం ఆగిపోయింది. మరి ఇలా పాలకుర్తికి 1 ఓటు 2 ఎమ్మెల్యేలు అన్నారు. 2 ఎమ్మెల్యేలు దేవుడికి కానీ ఉన్నది పోతున్నది. ఓ దవాఖాన పని అయితే లేదు, మన అభివృద్ధి ఆగిపోయింది, మంజూరైన రోడ్లు రద్దయిపోయినాయి, ఎస్డిఎఫ్ నిధులు వెనక్కిపోయినాయి. ఎటుపోతుంది పాలకుర్తి? మా దయాకర్ అన్న పాపం, ఆయన మనసంతా మీ మీదనే కొట్టుకుంటుంది. 4 రోజులు బాధపడ్డాడు. ఇంకోళ్ళు అయితే ఓడిపోయినా అని ఇంట్లో కూర్చుంటారు, నేను ఓడిపోయినా నాకేందని ఇంట్లో కూర్చుంటారు. కానీ దయాకర్ అన్న కూర్చున్నాడే. ఇప్పుడు కూడా ఎమ్మెల్యే లేకపోయినా నా రైతులకు రుణమాఫీ కావాలి, నా రైతులకు న్యాయం చేయాలి అని నన్ను తోలుకొచ్చిండు. పంటలు ఎండిపోతే కేసీఆర్ను తోలుకొచ్చిండు మీ దగ్గరికి. మీకోసం ఈరోజు కూడా మిమ్మల్ని కన్న పిల్లలోలే తోబుట్టులాగా మీకోసం కొట్లాడే నాయకుడు మా ఎర్రబెల్లి దయాకర్ అన్న అని చెప్పి నేను మనవి చేస్తావు. ఆ రోజు సీఎం రిలీఫ్ ఫండ్లు కానీ ఎల్ఓసీలు కానీ ఎవరైనా దవాఖానలో పడ్డాడంటే దయాకర్ అన్న ఉరికి రాకపోవు, ఆయన పిఏ రాకపోవు, ఎల్ఓసీలు ఇప్పియకపోవు. ఎంత మంచిగా జరుగుతుండే. బతుకమ్మ పండుగకు రేవంత్ రెడ్డి ఏమన్నాడు? ఏ చీరలు మంచిగా 500 ఎత్తా అన్నాడు. ఏవి 500? మరి ఈ 500 ఇవాళ 500 ఎత్తా అన్నాడు. మరి రేవంత్ రెడ్డికి దసరా పండుగ 3 రోజులే ఉన్నది. ప్రతి మహిళకు నువ్వు ఇస్తానన్న 2500 పండుగకు చీరకు బదులు 500 కూడా వెంటనే చీర ఇస్తావా, 500 ఇస్తావా ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. మొన్న వరదలు వచ్చినాయి, మహబూబాద్కి వచ్చిండు, ఫోటోలు దిగిండు, మంచిగా 2 మాటలు చెప్పిండు, దాచిండు, బై బై టాటాలు చెప్పుకుంటూ పోయిండు. ఏం చెప్పినావు నువ్వు ఆ రోజు?
ఎవరి పొలాలైతే ఇసుక మేటలు వేసినాయో, ఎవరి పొలాలైతే ముంపు గురైనాయో, ఎవరి పొలాలైతే వరదలో దెబ్బతిన్నాయో మనిషికి ఎకరానికి 10,000 ఇస్తాను. ఏమాయ 10,000? 2 నెలలే 10,000 కాదు కదా, 10 రూపాయలు కూడా ఇవ్వకపోతుంది. పాపం ఆ రైతుల పరిస్థితి ఏంది? మాటలు చెప్పుడు కాదు, దయచేసి మొన్న అకాల వర్షాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా నష్టపోయిన రైతులకు వెంటనే 10,000 రూపాయలు విడుదల చేయాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. సో సోదరులారా, ఇప్పుడిప్పుడే ప్రజలకు కూడా అర్థమవుతుంది, పాలేందో నీళ్ళేందో అర్థమవుతుంది. వెనకకెళ్ళి మా తమ్ముడు కరెంట్ సరిగా ఉంటలేదు అన్న అంటుండు. ఇవాళ ఇళ్ళల్లో రోజుకు 4 సార్లు కరెంట్ వచ్చిపోతలేదు. పావు గంట పోతుంది, పావు గంటకు వస్తుంది, అర్ధగంట పోతుంది, అర్ధగంటకు వస్తుంది. అది ఎందుకు పోతుందో అర్థం కాదు. ఏమైందా అంటే రేవంత్ రెడ్డి తొండలు వచ్చినాయి అంటాడు. తొండలు ఇప్పుడు పుట్టినాయా? నువ్వు మొదలు పుట్టినావా? తొండలు ఇవాళ పుట్టినాయి. కరెంట్ ఎందుకు పోతుందంటే అసెంబ్లీలో అంటాడు ఓ మంత్రి, తొండలు ఎక్కువైనాయి, తొండలు వైర్ల మీద పోతున్నాయట. మరి కేసీఆర్ ఉండగా తొండలు లేవా? తొండలు ఇప్పుడే పుట్టినాయి నీకు తొండలు. ఇంకోసారి అంటాడు హరీష్ రావే లైన్మెన్ ఫోన్ చేసి కరెంట్ తెప్పించిందట. అంటే గవర్నమెంట్ నువ్వు నడుపుతున్నావా నేను నడుపుతున్నా? ఏం మాట్లాడుతావు పోయి? అబద్ధమైన అతికేటట్టు ఉండాలి. నీకు చెయ్య శాతగాక, నీకు కరెంట్ ఇయ్యే శాతగాక తొండలు వచ్చినాయి, హరీష్ రావు తీసేస్తుండు. ఇవేం పిచ్చి మాటలు? జనం నవ్వుకుంటలేరు. కేసీఆర్ ఉండగా మోటార్లు కాలినాయా? కేసీఆర్ ఉండగా ట్రాన్స్ఫార్మర్లు కాలినాయా? ఇవాళ మోటార్లు కాలుతున్నాయి, ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయి, కరెంటు రోజుకు 4-5 సార్లు ట్రిప్ అవుతున్నది. హైదరాబాద్లో పోతుంది, నా ఇంటికాడ నిన్న పోయింది, ప్రతిరోజు పోతుంది కరెంట్. ఇవాళ ఊర్ల పొన్న అయితే చెప్పలేం. రైతులకైతే 24 గంటలు అన్నారు, 12-16 గంటలు కూడా సరిగా వస్తలేదు. అది కూడా లో వోల్టేజ్ వచ్చి ఇవాళ పంటలు దెబ్బతినేటువంటి పరిస్థితి వచ్చింది. ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయా? ఇంకా యాసంగి పంట ఎట్లుంటుందో, ఇంకేది వానకాలం, ఇంకా యాసంగికి వచ్చే వరకు అప్పుడు ఇంకెంత తీపలు పెట్టాడో ఈ పుణ్యాత్ముడు. మొన్న వాన గట్టిగా పడకపోతే సగం ఎండిపోవు. ఆ దేవుని దయ వల్ల, దేవుని దయతో ఇంత వాన పడి ఇంత పంటలు కాపాడుకున్నాం. ఈయన రైతు బంధు ఇయ్యక ఆ కాలం కాకపోతే ఇంకా పరిశాన్ ఉండు. ఆ దేవుడు సలసూపు చూసిండు. అందుకే మొక్కిన కాదే నేను మొన్న యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దగ్గరికి మొక్కిన, దేవుడా ఈ పాపాత్ముడు నిన్ను మోసం చేసిండు, ఆ పాపాత్ముని క్షమించు, మా ప్రజల్ని కాపాడు అని దేవుని దగ్గరికి పోయి మొక్కొచ్చిన. ఎందుకంటే ఈయన దేవుళ్ళ మీద ఒట్టుపెట్టి మాట తప్పిండు కదా. నాకు అయ్యగారులు చెప్పిండు, దేవుళ్ళ మీద ఒట్టుపెట్టి తప్పితే పాపం బాగుంటుంది, అది మొత్తం రాజు అంటే ఈ రాష్ట్రాన్ని పరిపాలించే నాయకుడే మోసం చేస్తే రాష్ట్రానికి అరిష్టమవుతుంది అంటే ఏడ మా ప్రజలకు కష్టం వస్తుందో అని దేవుని దగ్గర పోయి మొక్కొచ్చిన. ఈ పాపాత్ముడు తప్పు చేస్తే ఆయన ఒక్కని కోసం ఈ ప్రజల్ని ఇబ్బంది పెట్టక దేవుడా ఈ ప్రజల్ని కాపాడు, ఆ పాపాత్ముని క్షమించు అని చెప్పి యాదాద్రి దేవుని దగ్గరికి పోయి మొక్కొచ్చిన. ఆడపోయి మొక్కితే ఆడ కూడా కేసు పెట్టిండు నా మీద. నేను ఆయన తిట్టింది లేదు ఏం లేదు, ఇది క్షమించు, నీ మీద ఒట్టు పెట్టి మాట తప్పిండు, జరిగి నేను క్షమించవే అంటే నా మీద కేసు పెట్టి పరిశ్రమ. ఇక ఎన్ని కేసులు అంటే గన్ని కేసులు పెట్టు, ఇప్పటికి ఒక 30 కేసులు పెట్టి ఉంటాడు నా మీద. పెట్టు, ఎన్ని పెట్టావు? భయపడతాం. తెలంగాణ ఉద్యమంలో 300 కేసులు మా మీద. నిన్ను ఇడిసే పెట్టేది లేదు. కానీ ఒకటి జాగ్రత్తగా ఆలోచించుకోండి, దేవుణ్ణే మోసం చేసిన ఈ మోసగాడు రేపు ప్రజల్ని మోసం చేయడా? దేవుణ్ణి మోసం చేయడానికే వెనుక ముందు కానోడు రేపు ప్రజల్ని మోసం చేస్తాడా చేయడా? అందువల్ల ప్రజలుగా మనం ఆలోచించాలి. ఈయన దేవుణ్ణి మోసం చేయడానికే వెనుక ముందు కాలేదు. ఎటువంటి అంటే దేవుళ్ళ మీద ఒట్లు పెట్టి సమ్మక్క సారక్క మీద ఒట్టు పెట్టి మాట తప్పినోడు రేపు మనకు మోసం చేయడా? ఇసంటి వాళ్ళ మీద మనం జాగ్రత్తగా ఉండాలి. వెనకకెళ్ళి తులం బంగారం అంటారు, ఇంకా షానున్నాయి అట్లా చెప్తే. నేను ఇలా రైతులదని ఒక రైతుల ముచ్చట్నేమో ఎక్కువ మాట్లాడుతున్నా. ఇంకా అట్లా చెప్తే రేపు పొద్దుగాల దాకా చెప్పొచ్చు రేవంత్ మోసాలు, ఆయన పాపాలు, ఆయన మోసాలు ఇంత అంత కాదు, చాలా ఉన్నాయి విషయాలు. బట్ ఇప్పుడు మన లక్ష్యం రైతులకు రుణమాఫీ కావాలి, పైసలు కట్టిన వాళ్ళకి ఇవ్వాలి అందరికీ. ఇంకోటి పైసలు కట్టుడు ఎందుకే నాకు అర్థం కాదు. నువ్వు ఇతనన్న 2 లక్షలు బ్యాంకులు అయ్యాక నువ్వు మీది కట్టు అని ఇదే ఈ తొంపెందుకు? అంటే లేనోడు ఉంటాడోడు, అప్పు ఉట్టనోడు ఉంటాడోడు, వాళ్ళు ఆడికి పోవాలి. అంటే రుణమాఫీ కోసం మళ్ళీ కొత్త అప్పులు చేయాలనా? మళ్ళీ 3 రూపాయల మెత్తికి తేవాలనా? అవునే, ఆ పైన ఎందుకు కట్టాలి అంటున్నా. నువ్వు ఇచ్చేదేదో 2 లక్షలు ఇచ్చి పారేయక 50 కట్టిండట, ఈయన 60 కట్టిండట. ఇప్పుడు 50 ఆడికెళ్ళి తెచ్చి ఉంటాడు, 3 రూపాయల మెత్తికి ఊళ్ళో తెచ్చి ఉంటాడు.
సో అందువల్ల మేం ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఒక్కటే, ఈ కట్టుడు గిట్టుడు పెట్టకు, నువ్వు ఇస్తానన్న 2 లక్షలు సీదా బ్యాంకులలో ఇవ్వాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అంటే ఈ కట్టుడు కథ ఏంటంటే ఎవరైనా కట్టనోడు ఉంటే ఎగబెడదామని, ఎగబెట్టనీకి ఇది ఒక మోసం కుట్ర, ఏదో కారణం పెట్టి తక్కువ చేయాలని. మొదలు 45,000 కోట్లు అన్నారు, తర్వాత 31 అన్నారు, తర్వాత 26 అసెంబ్లీలో పెట్టిండ్రు, ఇచ్చింది 17,000, బ్యాంకులలో పడ్డాయి అంతా 10,000 కోట్లు కూడా రైతులకు ఇంకా ముట్టలే. ఈ పార్టీకి రైతులకు వాళ్ళే చెప్పారు కదా, బాటి విక్రమార్కనే చెప్పిండు 10,000 కోట్లు కూడా ఇంకా రైతులకు ముట్టలేదు అంటుండు. అంటే ఎంత మోసం, దయచేసి ఆలోచన చేయండి. ఇవాళ ఇక దేవుణ్ణి మోసం చేసిన నిన్ను చేయడా బాపు? ఇక ఒక ఆయన కడియం సీఆర్ సార్ ఉంటాడు పక్క పొంట, ఆయనకు పోయిండు రేవంత్ రెడ్డి అట రైతులకు బాగా చేసిండట, అందుకే ఆయన కాంగ్రెస్లో చేరిండట. బాగా చేసినాడే, ఏం చేసిండో చెప్పాలి శ్రీహరి గారు. రుణమాఫీ చేయనందుకు చేరినవా, రైతు బంధు ఎగబెట్టినందుకు చేరినవా, బోనస్ మోసం చేసినందుకు చేరినవా, ఏం చేసిండని చేరినవని నేను అడుగుతా ఉన్నా. ఇంత అన్యాయమా? బై ఎలక్షన్ వస్తుంది గ్యారంటీగా, మనం పాలకుర్తోళ్ళం అందరం పోయి ఆడ పనిచేయాలి, ఆడ పోయి మళ్ళీ మనం ఆయన బుద్ధి చెప్పాలి, మన తాటికొండ రాజన్నను గెలిపియాలి.